తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన భూభారతి పోర్టల్ ల్యాండ్ రికార్డ్స్ వ్యవస్థలో ఒక విప్లవాత్మకమైన మార్పు తెచ్చేందుకు సిద్ధమైంది. ఈ పోర్టల్ను సీఎం రేవంత్ రెడ్డి ఏప్రిల్ 14, 2025వ తేదీ శిల్పకళా వేదికలో అధికారికంగా ప్రారంభించారు. ఈ ఆన్లైన్ సిస్టమ్ ద్వారా మీరు మీ భూ రికార్డులను తనిఖీ చేసుకోవడం చాలా సులభతరంగా మారింది. కేవలం మొబైల్ ఫోన్ లేదా కంప్యూటర్ ద్వారా పట్టా బుక్లోని వివరాలను నమోదు చేసి ల్యాండ్ రికార్డ్స్ తనిఖీ చేసుకునే అవకాశం లభిస్తుంది. అసలు ఈ భూభారతి పోర్టల్లో ఉన్న ముఖ్యమైన 5 ఫీచర్స్ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. మొదటి ఫీచర్, భూమి రికార్డుల డిజిటలైజేషన్ భూభారతి పోర్టల్ ద్వారా సులభతరం అవుతుంది. ముఖ్యంగా భూమికి సంబంధించిన రికార్డులన్నింటినీ డిజిటల్ రూపంలో భూ యజమానుల వివరాలను సైతం తెలుసుకునే అవకాశం ఈ పోర్టల్ ద్వారా కలుగుతుంది. రెండవ ఫీచర్, జీపీఎస్ ఆధారిత సర్వే నిర్వహించడం ద్వారా భూముల సరిహద్దులను ఖచ్చితంగా గుర్తించే అవకాశం కలుగుతుంది. తద్వారా భూముల వివాదాలను తగ్గించే వీలు ఉంటుంది. మూడవ ఫీచర్, భూదారి నెంబర్ ద్వారా భూమి వివరాలను సులభంగా గుర్తించే అవకాశం లభిస్తుంది. నాలుగవ ఫీచర్, ఇకపై భూముల రిజిస్ట్రేషన్లో మ్యూటేషన్లు, అప్పీల్స్, సమీక్షలు, వ్యవసాయ భూమిని వ్యవసాయేతర భూమిగా మార్చుకోవడము, నాలా రిజిస్ట్రేషన్ వంటి సేవలన్నిటికీ ఇది ఒకే ప్లాట్ఫామ్ గా పనిచేయనుంది. తద్వారా పలు రకాల భూ సంబంధిత సేవలు సులభతరం కానున్నాయి. ఐదవ ఫీచర్, భూమి సంబంధిత వివాదాలు, వాటి పరిష్కారాలు న్యాయస్థానాలకు వెళ్లకుండానే రెవెన్యూ శాఖ ద్వారా పరిష్కరించేందుకు అప్పీల్స్ వ్యవస్థను కూడా ఇందులో ఏర్పాటు చేయనున్నారు. తద్వారా భూమి వివాదాలు పరిష్కారం అవుతాయి. భూభారతి ప్రస్తుతం 4 మండలాల్లో మాత్రమే పైలట్ ప్రాజెక్టుగా అమలవుతుంది కనుక పూర్తి స్థాయిలో అమలులోకి వచ్చిన అనంతరం వివరాలు కనిపించే అవకాశం ఉంటుంది. అయితే ప్రస్తుతం వెబ్సైట్ ఇంకా పైలట్ ప్రాజెక్టులో ఉన్న నేపథ్యంలో పూర్తి స్థాయిలో తెలుసుకునేందుకు కాస్త సమయం పట్టే అవకాశం ఉంటుంది. ప్రస్తుతం భూభారతి పోర్టల్ సేవలు రాష్ట్రంలోని 4 మండలాల్లో పైలట్ ప్రాజెక్టుగా ప్రారంభించారు. ఈ ప్రాజెక్టు విజయవంతమైన తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేయనున్నారు.